చెప్పి ఆయన యేసు ప్రభువారు మనకి తండ్రికి మధ్య వ్యక్తిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం తప్పిపోకుండా, పడిపోకుండా, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోకుండా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. మనం తప్పిపోకుండా, పడిపోకుండా ఉండడం కోసం మనలో ఉన్నటువంటి దుష్ట తలంపులన్నిటినీ తొలగించి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మనల్ని నింపి మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. కాబట్టి మన మీద ఇక శాపము లేదు. ఎప్పుడు యేసు ప్రభువునందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకొని మనం ఆయన కొరకు జీవిస్తామో, మనం ఎప్పుడు కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎత్తబడి గుంపులో ఉంటామనేటటువంటి నిరీక్షణతో మనం ఎప్పుడైతే ఉంటామో మన మీద ఏ శాపము ప్రభుత్వం చెయ్యదు, మన మీద ఏ పాపము ఏలదు. కాబట్టి నీకిచ్చిన దాంట్లో